అల్లం వేసాం కదా, అల్లం కొద్దిగా మగ్గింది ఫ్రెండ్స్. సావిడై చూసారా ఫ్రెండ్స్ ముక్క ఎలా ఉందో. ముక్క చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి ముక్కలాగా ఉంది. ఫ్రెండ్స్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ అన్నమాట. కొంచెం తక్కువ వేస్తున్నా ఫ్రెండ్స్, కావాలంటే వేసుకోవచ్చు. ఎక్కువ పడితే మాత్రం పసుపు అవుతుంది కూర. కారం ఫ్రెండ్స్ మేము కొద్దిగా ఎక్కువ తింటాం, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చేపల కూరలో. కొద్దిగా వాటర్ పోసేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ గరిటె పెట్టకూడదు అన్నమాట, కుదుపుతో ఇలా కుదుపుకోవాలి ఫ్రెండ్స్. చేపల కూరలో గరిటె పెడితే విరిగిపోద్ది, ముక్క అయిపోద్ది అనమాట. ఎప్పుడు కూడా అలా చేసుకోవాలి, ఇలా కుదుపుకోవాలి. ఉడికినాక ఉడక ముందు కూడా ఇలా ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ నూనె ఆయిల్ వేడెక్కినాక ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిబొందు వేసినాక బాగా ఏగుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఆ సావిడేలు వేసేస్తే ఫ్రెండ్స్. సావిడే కొద్దిగా లైట్గా ఉత్తిన మగ్గినాక దానిపైన పసుపు, ఉప్పు, కారం వేసేసి కొద్దిగా వాటర్ పోస్తే ఫ్రెండ్స్. ఇదిగోండి సావిడే కూర. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడిపోతుంది. రాండి ఫ్రెండ్స్ భోంచేద్దాం. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.